హరే కృష్ణ ప్రభు. ప్రణామం. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 2వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి ఈరోజు చదువుకోబోతున్నాం. నిమి మహారాజు అడిగినటువంటి మొదటి ప్రశ్నకి సమాధానంగా మనం 33వ శ్లోకం నుంచి చూస్తున్నాం. నిమి మహారాజు అడిగినటువంటి మొదటి ప్రశ్న పరమక్షేమం గురించి అడిగారు, భాగవత ధర్మం గురించి అడిగారు. దానికి సమాధానంగా నవయోగీంద్రుల్లో మొదటి వాడైనటువంటి కవి సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ముఖ్యంగా మనం చూస్తే భౌతిక జగత్తులో మిథ్యా తాదాత్మ్యం అంటే దేహాత్మ భావనలో ఉండడం వలన మనము బద్ధజీవులం అవుతున్నాము. అలా బద్ధజీవులమైనటువంటి మనం రక్షింపబడడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అని అంటే అచ్యుతుని యొక్క పాదపద్మ ఆ, శరణాగతి అర్చించడము అనేటువంటిది చెప్పారు. సమస్త భయాల నుంచి దూరం చేస్తుంది ఈ ప్రాసెస్ అని మనకి ముందుగా తెలియచేశారు. సమస్త భయాల నుంచి దూరం చేస్తుంది అంటే పరమ రక్షణ. సో భగవంతుడి పాదపద్మాల దగ్గర ఆశ్రయం ఉన్నటువంటి వ్యక్తికి పరమ రక్షణ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకున్నాం. భాగవత ధర్మం గురించి తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. అజ్ఞానులైనటువంటి వాళ్ళైనా సరే ఎవరైతే భగవంతుడు చెప్పిన విధంగా భాగవత ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు. ఎలాంటి జ్ఞానము అవసరం లేదు మనం భగవంతుడిని తెలుసుకోవడానికి. ఎలాంటి వేదాలు శాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. మనకి కావాల్సింది ఏమిటి అని అంటే శరణాగతి. ఏ స్థాయిలో మనం శరణాగతులం అవుతామో ఆ స్థాయిలో మనకి భగవంతుడు అర్థమవుతారు. ఎప్పుడైతే మనం భగవంతుడు చెప్పిన విధంగా భాగవత ధర్మాన్ని పాటిస్తూ భక్తి యోగంలో ఉంటామో అప్పుడు మనల్ని మాయ ఏమీ చేయలేదు. అందుకనే నవయోగీంద్రులలో కవి మనకేం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే ఈ భక్తి యోగ విధానాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఎప్పటికీ భ్రమితులు కారు. కన్నులు మూసుకొని పరిగెత్తినా కానీ వాళ్ళు ఎప్పుడు జారరు, కింద పడరు. అంటే పర్ఫెక్ట్ పాత్ మనకి అన్ని పద్ధతులలో ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉన్నటువంటి అన్ని రకాల పద్ధతుల్లోనూ జారని కింద పడని పద్ధతి ఏమిటి అని అంటే సేఫ్టీ అన్నమాట. ఫుల్ సేఫ్గా మనము వెళ్ళగలుగుతాం. మనం పెద్ద కొండ ఎక్కాలనుకోండి, మనం ఏం చేస్తామంటే నడుముకి బెల్ట్ కట్టుకొని ఎక్కుతాం కదా. నడుముకి బెల్ట్ కట్టుకోకుండా ఎక్కితే ఏమవుతుందండి, ఎక్కగలిగిన వ్యక్తి అయినా సరే కొంత దూరం ఎక్కిన తర్వాత కింద పడే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా జారినా, కిందికి చూస్తే కళ్ళు తిరిగినా, ఏదో ఒక సందర్భంలో అంత పెద్ద కొండని ఎక్కేటువంటి వ్యక్తి మధ్యలోనే జారిపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మనకేం కావాలి, నడుముకి బెల్ట్ కావాలి. ఎంత గొప్పవాడైనా సపోర్ట్. సరే నడుముకి బెల్ట్ కట్టుకొని పైకి ఎక్కాలి. మీరు చూసారా తాడి చెట్టు ఎక్కే వాళ్ళని? ఉం? చూసాం. చూసాం ప్రభుజీ. ఉం. ఎవరు తాడి చూసాం బ్యాలెన్స్ తాడి బ్యాలెన్స్ పైకి చేసుకో పట్టుకొని తాడి చెట్టు ఎక్కే ఎక్కుతారు. వాళ్ళు ప్రొటెక్షన్ కోసం నడుముకి బెల్ట్ కట్టుకొని ఎక్కుతారు, సపోర్ట్. సపోర్ట్ కోసం. అంటే గ్యారంటీగా పడము, గ్యారంటీగా ఎక్కగలుగుతాము అనుకోవాలి అని అంటే మనం బెల్ట్ కట్టుకోవాలి. అలా అన్నమాట. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి 100% వెళ్తారు. అదే మీరు ఏ ఇతర యోగ విధానాలలో ఉన్నా కానీ ఎక్కడి నుంచైనా జారే అవకాశం ఉంటుంది, ఎక్కడి నుంచైనా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన హృదయంలో కేవలం శ్రీకృష్ణ భగవానుని మాత్రమే స్థాపించి అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి మనము అకుంఠితమైనటువంటి భక్తిని గనక చేసినట్లయితే అదే భాగవత ధర్మం అంటే. ఎందుకంటే మనకు భగవంతుడు చెప్పినటువంటి భాగవత ధర్మం అదే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అంటే నన్ను మాత్రమే పూజించు అని అన్నారు. నన్ను మాత్రమే, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నీ వదిలేసి నువ్వు ఇతర సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి ధర్మ నియమాలు ఏవైతే ఉంటాయో, పూజలు ఏవైతే ఉంటాయో, అర్చనలు ఏవైతే ఉంటాయో, ఇవన్నిటినీ కూడా వదిలేసి
నన్ను గనక శరణు వేడినట్లయితే అది పరమధర్మము, అది పరమరక్షణ అనేటువంటిది మనము తెలుసుకున్నాం. ఇక 36వ శ్లోకంలో ఇంకా ఆయన ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. 36వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్వాత్మనా వానుసృతస్వభావాత్ బుద్ధ్యాత్మనా వా సుశ్రుతస్తస్వభావాత్ కరోతి యత్తత్ సకలం వరస్మై కరోతి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేతత్. నారాయణాయేతి సమర్పయేత. బద్ధ జీవనం నందు పొందినట్టి ప్రత్యేక స్వభావం అనుసరించి మనుషుడు తన దేహంతో, వాక్కుతో, మనసుతో, ఇంద్రియములతో, బుద్ధితో లేదా పవిత్ర చేతనంతో వనరించిన దేన్నైనను ఇది నారాయణుని ప్రీత్యర్థమే అని తలుచుచు దాన్ని ఆ దేవదేవునికి సమర్పించవలను. భాష్యం. దేహము, మనసు, వాక్కు, బుద్ధి, అహంకారము, చేతనముల సమస్త కర్మలను భగవాని సేవలో వినియోగించే వ్యక్తి స్వీయేంద్రియ భోగములకై పనిచేసేది కర్మిష్ఠుని స్థాయిలో ఉన్నవానిగా భావించరాదని స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ సందర్భంలో వ్యాఖ్యానించారు. సమస్త కార్యఫలములను భగవానికే సమర్పించువాడు బాహ్యమునకు ఇంతను బద్ధ జీవునిగానే గోచరించినను లౌకిక కర్మ ఫలముల వలన కలిగేది అసంఖ్యాక క్లేశములచే అతడు అంటబడడు. దేవదేవుని ఎడ సర్వశక్తి పూర్ణమైనట్టి అతని ఆధిపత్యము నెడగల విరోధం వల్లనే బద్ధజీవుడు అతని ఆజ్ఞకు విరుద్ధంగా కర్మలను చేయుచుండు. అయినను ఆత్మదర్శులు భగవంతుని కార్యమును కొనసాగించుటకై ప్రపంచం నందు అన్ని రకముల కార్యములను చేయుచుండు. పుణ్యభాగులకు కర్మిష్ఠులను ఆత్మదర్శులను అనుసరించుచు తమ కార్యఫలములను భగవచ్చరణాల విందంలోకి సమర్పింప యత్నించుదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనిరి. ఇది కర్మ మిశ్రమ భక్తిగా పరిగణింపబడినను అట్టి మిశ్రిత భక్తి క్రమంగా విశుద్ధ భక్తిగా మారగలదు. పుణ్యభాగులైన కర్మిష్ఠులు శ్రమ ఫలమును భోగించుట అనేది విస్తారమైన సిద్ధాంతం నుండి నెమ్మదిగా బయటపడినప్పుడు విశుద్ధ భక్తి వారికి సంపూర్ణమైన సౌభాగ్యంను కలగజేయగలదు. ఆత్మ నాచిత్తేన అహంకారేణ వాం అనుసృతో యః స్వభావస్తస్మాత్ అని శ్రీధర స్వామి వ్యాఖ్యానించారు. మనుజుడు ఇంకను దేహాత్మ భావనలోనే ఉన్నప్పటికీ తన కార్యఫలంను భగవంతునికి సమర్పించగలడు. భగవంతుని గురించి ఏదో పురాతనమైన లౌకికమైన భావన కలిగి ఉన్నవారు అతడు కేవలం మందిరంలోనే ఉన్నాడని తలుపురు. ఆలయంలో వారు భగవానునికి ఎంతో కొంత సమర్పించినను దేవదేవుడు సర్వత్రా సర్వలయందు ఉన్నాడని తలచక తమ కార్యకలాపములతో యజమానిత్వమును ప్రకటించుచుండరు. తమ పిల్లలు భగవద్దాసులుగా నగుటకు యత్నించినప్పుడు కోపద్రిక్తులయ్యేడి నామమాత్ర ధార్మిక జనులు ఎందరో ఉన్నారు. నేను చేసేటి సేవకు భగవంతుడు సంతృప్తి చెందాలి, అంతేగాని నా కుటుంబము ఇతర వ్యవహారాలు నాకు సంబంధించినట్టివి వాటిని నేనే చూసుకుంటాను అని వారు తలుచుచుండరు. భగవంతునికి లేదా అతని ఆధీనంలోకి అన్యమైన విషయము మాయా అనబడు. నా కేవలం విదిత కృతమేవేతి నియమ స్వభావానుసారి లౌకికమతి అని శ్రీధర స్వామి ఉదహరించింది. అనగా భగవంతుని సేవించుట అనేది నియమము ధార్మిక పదములను, ఉత్సవములను, నిబంధనలని సూచించదు. పైగా మనుషుడు తన స్వభావం అనుసరించి ఈ జగత్తులో చేసే కార్యములన్నింటినీ తప్పక దేవదేవునికి సమర్పించగలని అది సూచించును. కరోతి యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయేతత్ అను పద్యపాదము ఇచ్చట అత్యంత ప్రధానమైనది. ఇటువంటి శ్లోకమే భగవద్గీత 9.27 ఎందు మనకు గోచరించింది. యత్కరోషి యదస్నాపి యజ్ఞుహోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్పురుషసు దర్పణం. ఓ కౌంతయ్య, నువ్వు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమం చేసినను, ఏది దానం వస్తున్నను, ఏ తపస్సును ఆచరించినను వాటినన్నిటిని నాకు అర్పణముగా వనరింపు. మన సాధారణ కర్మలు భౌతిక దేహంతోనూ భౌతిక మనసుతోనూ నిర్వహింపబడినే గాని ఆత్మతో కాదు. కనుక భౌతిక జగత్తుకు పూర్తిగా పరుడైనట్టి భగవానికి అట్టి కర్మలను ఏ విధంగా అర్పింపగలమని ఎవరైనా అభ్యంతరం పడకవచ్చు. అటువంటి కార్యములను మనం ఎట్లా ఆధ్యాత్మికమైనవిగా పరిగణించగలం? దీన్ని విష్ణు పురాణం 3.8.8 నందు ఇట్లా సమాధానం వసలబడింది. వర్ణాశ్రమచారవత పురుషేణ పర పుమాన్ విష్ణురారాధ్యతే వంద నాణ్యత దోష కారణం. విష్ణు భగవాన్ని సంతృప్తి పరపగలవాడు
వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని స్వీకరించి విద్యుత్ ధర్మ పాలనము ద్వారా విష్ణువచనము చేయవాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అని పలుకుచు వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని నెలకొల్పిన కీర్తిని భగవానుడు స్వయంగా భగవద్గీత 4.13 స్వీకరించినాడు. కనుక మనుజుడు వర్ణాశ్రమ ధర్మంలోని తన కార్యమును భగవంతునికి సమర్పించవచ్చు. అట్టి కార్యము భక్తియుత సేవగానే పరిగణించడం. స్వభావం అనుసరించి మనుజుడు మేధావిగా లేదా పురోహితునిగా పనిచేయవచ్చు, పాలకునిగా లేదా సైనికునిగా పనిచేయవచ్చు, వ్యవసాయదారునిగా లేదా వ్యాపారిగా పనిచేయవచ్చు, శ్రామికునిగా లేదా కళాకారునిగా పనిచేయవచ్చు. పనిచేయుచున్నప్పుడు ప్రతి ఒక్కరూ దేవదేవునే ధ్యానించుచు యత్ సకలం పరస్మై నారాయణ, నేను దేవదేవుని కొరకే పనిచేయుచున్నాను, కార్యఫలంగా నాకు లభించిన దాన్ని అవసరమైనంత వరకే నా పోషణకు వాడుకొని మిగిలినంతయు నారాయణుని సంకీర్తనకే నేను సమర్పించేదును అని తలపోయేవాడు. కామినాం తు సర్వదైవ దుష్కర్మర్పణం, మనుషుడు దుష్కర్మను దేవదేవునికి అర్పింపజాలు అని శ్రీల జీవ గోస్వామి ఇచ్చట పేర్కొను. అక్రమ సంబంధము, మాంసభక్షణము, జోదము, మత్తు పదార్థ స్వీకారము అన్నవి పాపజీవనమునకు 4 మూల స్తంభములు. అట్టి కలాపములు ఏనాడును భగవద్దర్పణంగా అంగీకరింపబడు. స్వేచ్ఛాయుత సంఘంలో మానవుడు తనకిష్టమగు వృత్తిని ఎన్నుకున్నటకు అనుమతింపబడినను అతడు చోరుడు లేదా కూనికోరు వృత్తిని ఎంచుకున్నటకు ప్రజాస్వామ్య ప్రభుత్వమైనను అంగీకరింపదనుట దీనికి ఉపమానంగా చెప్పవచ్చు. అదే రీతిగా భగవన్నియముల ప్రకారం మనుషుడు తన స్వభావం అనుసరించి వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో పనిచేయవచ్చు. కానీ భగవన్నియములను ఉల్లంఘించని పాపయుత నేరస్తుని జీవనం స్వీకరించడం మాత్రం నిషేధింపబడినది. మనుషుడు తన సాధారణ కర్మలను ఏ విధంగా భగవంతునికి అర్పించవచ్చు అనే విషయం గురించి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ చక్కని వివరణను నొసగరు. సాధారణ ఇంద్రియ భోగ లాలాసుడు పొద్దుననే మలమూత్ర విసర్జన చేయట, ముఖ ప్రక్షాళన చేసుకున్నట, దంతావదనం చేసుకున్నట, స్నానం చేయట, మిత్రులను కుటుంబ సభ్యులను పలకరించుట, ఆ రోజు కార్యక్రమం వారితో చర్చట ద్వారా తన కార్యమును ఆరంభించు. ఈ ప్రకారం రోజంతయు మనిషికి ఎన్నో కార్యములు ఉండవు. ఇంద్రియ భోగలాలనుడు వీటినన్నింటినీ తన పిచ్చెద్దం అనవచ్చు. ఇంకొక ప్రక్క వేదం నందరి కర్మకాండ భాగం నందు అనురక్తైన కర్మిష్ఠుడు అవే కర్మలను దేవతలు పితృదేవతలకు చేద్దాం అనరించు. అదే విధంగా నారాయణ పరాయణుడు తన దైనందిన కార్యము విష్ణు ప్రీత్యమే వనరించవలని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలుకురు. ఈ ప్రకారము రోజంతా మనం చేసేది కార్యక్రమములు భక్తి అంగములు, మనం చేసేది కృష్ణ భక్తికి అనుబంధాంశం కాగలదు. మనుషుడు తన శ్రీకృష్ణాంశగా కాకుండా వర్ణాశ్రమ పద్ధతికి సంబంధించిన వారిగా తెలిసినంత వరకు అహంకార స్థితిలో ఉన్నవాణిగానే తెలుసుకునేవాడు. ఏలైనా భౌతిక దేహం ద్వారా జీవుడు పొందిన గుణములను అనుసరించి వర్ణాశ్రమ పద్ధతి రచింపబడినదని కానీ బ్రాహ్మణునిగా, క్షత్రియునిగా, వైశ్యునిగా, శూద్రునిగా, సన్యాసిగా, గృహస్థునిగా తనను భావించని విద్యాహంకారమును కూడా మనుషుడు భగవానికి అర్పింపవాలని ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఆచార్యులు నొక్కి చెప్పారు. కేవలము కార్యఫలములన్నింటినీ భగవంతునికి సమర్పించుడుగాక ఆ దేవదేవుని గుర్తించిన శ్రవణ కీర్తనములకు మనుషుడు పూర్తిగా అనురక్తుడైనప్పుడు స్వరూప సిద్ధ భక్తి స్థితిని, అంటే నిజమైన భక్తి జ్యోత్స్యకమయ్యే స్థితిని పొందదని శ్రీల జీవ గోస్వామి అనేది. మంచి పౌరుడు ప్రభుత్వంకు పన్నులన్నిటిని చెల్లించినను ప్రభుత్వంను లేదా దాని నాయకులను ప్రేమించకపోవటం దీని ఉపమానంగా చెప్పవచ్చు. అట్లే పుణ్యాత్ముడు తాని భగవన్నియమములను లోబడి గుర్తించుచున్నానని ఎరగవచ్చు. అందువలన వేదాదేశానుసారము లేదా ఇతర శాస్త్ర దేశానుసారము అతడు తన సంపత్తిలో కొంత భాగము ధార్మిక కార్యములలో భగవానికి అర్పించుచుండవచ్చు. కానీ అతి పుణ్యవాగుడు భగవద్గుణ శ్రవణ కీర్తనముల పట్ల అనురక్తుడైనప్పుడు, ఆ విధంగా ప్రేమ అతనిలో కనబడినప్పుడు అతడు జీవితంలో పరిపక్వ స్థితికి చేర్చున్నట్లుగా భావించగలడు. భగవత్ ప్రేమాభివృద్ధిని చక్కగా చూపుడు పలు శ్లోకములను శ్రీల జీవగోస్వామి ఉదహరించి ఉండు. అనేన దుర్వాసన దుఃఖ దర్శనేన దేవత కరుణామయ కరుణాం కరోతు పాప వాంఛలచే కలిగి క్లేశములను దర్శింపజేసి కరుణాపూర్ణుడకు భగవానుడు నా ఎడ కరుణ చూపుగాక. యా ప్రీతి రవి వికే రవి ప్రీతిర వివేకాన విషయేశ్వర సాయిని స్వామనుస్మరత సామే హృదయాన్న పస్పరతు. బుద్ధిహీనులు ఇంద్రియ భోగ వస్తువుల ఎడ కుంఠిత అనురాగమును కలిగి ఉండు. అట్లే నీ ఎడ చూపిన అనురక్తి నా హృదయం ఎన్నడను నీ వేడకుండు లాగున నేను సర్వదా నిన్ను స్మరించేదను గాక. విష్ణు పురాణం 1.25-19. యువతీనాం యదాయూని యోనాం చ యువతో యదా మనోభిరమతే తద్వన్మనో మే రమతాం త్వయి. యువతల మనసులు యువకుల తలంపులో ఆనందించినట్లు, యువకుల మనసులు యువతి యొక్క తలంపులో ఆనందించినట్లు నా మనసు నీ యందు ఆనందమూడుగాక.
మమ సుకర్మణి దుష్కర్మణి చ యదాగ్ర సామాన్యం తత్సర్వతో భావేన భగవద్విషయేమవ భవతు. పుణ్యకార్యములు ఎడ లేదా పాపకార్యములు ఎడ నాకెట్టి ఆకర్షణ ఉన్నదో అదంతయు హృదయపూర్వకంగా నీ అందే నెలకొనుగాక. హరే కృష్ణ ప్రభు జపత్తాను. హరే కృష్ణ. ఓకే. సో ఇంతకు ముందు శ్లోకంలో మనకి ఆ, ఏ విధంగా మనకి భాగవత ధర్మము రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఆ స్థాయిలో భాగవత ధర్మాన్ని పాటించే విధంగా లేదంటే శుద్ధ భక్తిలో ఉండే విధంగా ఉండడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనం అందరం కూడా అంచెలంచెలుగా మనం ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంచెలంచెలుగా ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని అంటే ముందుగా మనం కృష్ణుని కేంద్రంగా చేసుకుని మనం కర్మలు చేయాలి. కృష్ణుని కేంద్రంగా చేసుకుని కర్మలు చేయడం అంటే కృష్ణుడు కోసం కర్మలు చేయడం. మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని కృష్ణుడికి అర్పించే విధంగా బృందావన వాసులు ఏ విధంగా కృష్ణుని కేంద్రంగా చేసుకుని కర్మలు చేశారో ఆ విధంగా కర్మలు చేయాలి. అంటే మనము శరీరంతో, ఇంద్రియాలతోటి, మనసుతోటి, బుద్ధితోటి మనము భగవంతుడికి మనం చేసే ప్రతిదాన్ని కూడా అర్పించగలగాలి. అంటే సూక్ష్మ స్థూల ఇంద్రియాలతో చేసేటువంటి పనులని భగవంతుడికి అర్పించగలగాలి. ఇందులో అత్యుత్తమమైనటువంటి భగవత్ సేవ ఏమిటి అనంటే స్థూల ఇంద్రియాలతో చేసేటువంటి సేవ కంటే ఉత్తమమైన సేవ సూక్ష్మ ఇంద్రియాలతో చేసేటువంటి సేవ. సూక్ష్మ ఇంద్రియాలు అంటే మనసు, బుద్ధి, అహంకారం. సో మనసు బుద్ధిని భగవంతుడి మీద మనం గనక పెట్టగలిగితే, మనసుని బుద్ధిని భగవత్ సేవలో కనుక మనం ఉపయోగించగలిగితే అది టాప్ మోస్ట్ భక్తి. మనం మందిరాల్లో చేసేటువంటి సేవ అంతా కూడా మనం శరీరంతో చేస్తాం కదండి. మనం మందిరాల్లో చేసేటువంటి సేవ భగవత్ సేవ, ప్రసాదం వడ్డించాలన్నా, లేకపోతే ప్రసాదం తయారు చేయాలన్నా, లేకపోతే మందిరాలు ఊడవాలన్నా, లేకపోతే వచ్చిన భక్తులు రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే అక్కడ ఎలాంటి కర్మలు చేయాలన్నా కానీ, ఎలాంటి సేవ చేయాలన్నా కానీ అది కూడా మన ఇంద్రియాలతో చేస్తాం. ఇంద్రియాలతో చేసేటువంటి సేవ చేయకూడదా అంటే స్థాయిని బట్టి. ఎప్పుడైతే మనం ఇంద్రియాలతో సేవన చేస్తామో అప్పుడు మన మనస్సు భగవంతుడి మీద నిలబడుతుంది. ఇంద్రియాలతో నేను సేవ చేయను, నేను మనసును మాత్రం భగవంతుడి మీద ఏకాగ్రతం చేయగలుగుతాను అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి మనం అందరము ఇంద్రియాలతో చేసేటువంటి సేవను వదిలిపెట్టకూడదు. అది వాక్కుతో అయినా, అది మనసుతో అయినా, లేకపోతే అది శరీరంతోటైనా సరే మనం చేసేటువంటి మనస వాచ కర్మ మనము భగవత్ సేవలోనే ఉండగలగాలి. అది మనకి భావాస్థితికి తీసుకెళ్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాగానుగా భక్తి చేసేటువంటి స్థితి వరకు మనల్ని తీసుకెళ్తుంది. మనసుతో చేసేటువంటి భక్తి అంటే భావస్థితి, భావస్థాయి, భావ ప్రేమ స్థాయి. ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి అని అంటే ముందు మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా అకర్మలుగా మారాలి. అందుకని ఇక్కడ కర్మబంధనం లేకుండా కర్మలు చేయడము అని అంటే అకర్మగా చేయడం అనమాట. అకర్మగా ఎప్పుడు అవుతుంది అని అంటే చేసిన ప్రతిదీ కూడా కృష్ణ సేవగా చేసినట్లయితే. అది మనం ఉద్యోగానికి వెళ్ళినా, లేకపోతే ఇంట్లో వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా చూసుకున్నా, ఏం చేసినా సరే మనము అకర్మగానే మనం చేస్తాం. ఓకే. అలా చేయడం వలన చేసే పని భౌతికంగా కనిపించినప్పటికీ మనకు అది కర్మబంధనాన్ని కలిగించదు. కాబట్టి ఈ విధంగా మనము ఎప్పుడైతే మనం అలా అకర్మగా గనక మనం చేస్తామో మనము భగవంతుడి మీద ప్రేమ స్థాయికి మనం వెళ్ళగలుగుతాము. అందుకని మనకి పూర్వాచార్యులందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలో వాళ్ళు ఏం చెప్తున్నారు, నా మనస్సు అంటే మానసికంగా అంటే సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా నీ మీదనే లగ్నమయ్యేలాగా నాకు
దీవించు, నాకు శక్తినివ్వు అని వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఉం? ఏ విధంగా అయితే ప్రియుడు ప్రియురాల్ని, ప్రియురాలు ప్రియుడిని నిరంతరము స్మరిస్తూ ఉంటారో అలాంటి స్మరణ నాకు నీ మీద రావాలి, నిన్ను స్మరించే విధంగా ఉండాలి. అది సూక్ష్మ ఇంద్రియాలతో మనం చేసేటువంటి భగవత్ సేవ, మనసుతో బుద్ధితో మనం చేసేటువంటి భగవత్ సేవ. సో మనకి 12వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి భక్తిలో వివిధ దశల గురించి మనకి చెప్తారు అక్కడ. ఓకే, చెప్పినప్పుడు మొదటి శ్లోకంలో మీరు మనసుతో బుద్ధితో భగవత్ సేవ చేయండి అని చెప్తారు. రెండవ శ్లోకం అంటే 8వ శ్లోకం 12.8లో మనసు బుద్ధిని ఉపయోగించి భగవత్ సేవ చేయమని చెప్తారు. 12.9లోకి వచ్చేసరికి ఇంద్రియాలను ఉపయోగించి భగవత్ సేవ చేయండి అని చెప్తారు. అంటే ఏంటంటే దాని అర్థం, ఇంద్రియాలను ఉపయోగించి భగవత్ సేవ ఎప్పుడు చేయాలని చెప్పారు? మనసు బుద్ధితో భగవత్ సేవ చేయలేనప్పుడు చేయమని చెప్పారు. అంటే ఏది టాప్ మోస్ట్ అన్నట్టు? ఫస్ట్దే ప్రభుజీ, మనస్సుతో చేసేది. అలా నువ్వు చేయలేని పక్షంలో నువ్వు ఇంద్రియాలతో చెయ్యి అని చెప్పారు. ఓకే, అలా కూడా చేయలేని పక్షంలో విధి విధానాలు అన్ని విధి ఊళ్ళలో విధానాలను అనుసరించమన్నారు. distribution. విధి విధానాలను అనుసరించమన్నారు. విధి విధానాలను అనుసరిస్తే మనము సేవ చేయాలి అనేటువంటి భావనకు వస్తాం. సేవ చేయాలి అనేటువంటి భావనకు వస్తే అప్పుడు మనకి భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. సేవ చేయడం వల్ల భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. సో ఈ విధంగా మనము విధి విధానాలను అనుసరిస్తూ చేసేటువంటి భక్తి నుంచి రాగానుగ భక్తి వరకు కూడా ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం. అది కూడా చేయలేకపోతే చేసే వాళ్ళకి సహాయం చేయాలి కదా. చేసే వాళ్ళకి అంటే ఎవరో టెంపుల్ కడుతున్నారు, మనం డొనేషన్ ఇవ్వచ్చు. లేకపోతే ఎవరో ఆమ్, ఆ, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మన తరపున మనం ఎంత అందించగలుగుతామో అలాంటి అందించగలగాలి. లేదంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇండైరెక్ట్గా టెంపుల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రోజువారీ అర్చనా కార్యక్రమాలని చేసుకోవడానికి అవసరమైనటువంటి సహకారాలని మనం చేయగలగడం. అది కూడా చేయలేకపోతే కర్మ ఫలత్యాగం, సోషల్ సర్వీస్ చేయాలి. మన కోసం కాకుండా కనీసంగా భగవంతుడి కోసం ఎలాగో మనం చేయలేకపోతున్నాం, కానీ కనీసం మన కోసం కాకుండా ఇతరుల కోసం చేయాలి. దాన్ని సోషల్ సర్వీస్ అంటారు. దానాలు చేయడం, ధర్మాలు చేయడం, ఇలాంటివన్నీ. అయితే ఆధ్యాత్మికంగా పురోగమించి ఉత్తమ భక్తి స్థాయిలో ఉన్నటువంటి ఆచార్యులు లాంటి వాళ్ళు నేను పుణ్యకర్మల ట్రాప్లోను పాపకర్మల ట్రాప్లోను పడకుండా చూడమని భగవంతుని ప్రార్థిస్తారు. మనం చేసేటువంటి పుణ్యకర్మల్లో కూడా వాళ్ళు ఉండకూడదు అని కోరుకుంటారు. యాక్చువల్గా పుణ్యకర్మలు కూడా బంధిస్తున్నాయి కాబట్టి పొరపాటును కూడా నన్ను పుణ్యకర్మలు ఆకర్షించేలా చేయకు, ఎందుకంటే ఆ కర్మలు కూడా నన్ను బంధిస్తాయి. కాబట్టి కేవలం విశుద్ధ భక్తిని మాత్రమే మాకు ఇవ్వు, కేవలం నిన్ను కేంద్రంగా చేసుకుని చేసేటువంటి కర్మలు మాత్రమే నాకు కావాలి, కానీ మరి ఏ ఇతర పుణ్యాన్ని సాధించేటువంటి కర్మలు కూడా మనల్ని కర్మబంధనాల్లో కలిగిస్తాయి కాబట్టి అవి కూడా వద్దు అని వాళ్ళు కోరుకుంటారు. ఓకే, ఇక వర్ణాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. పుణ్యకార్యాలు చేయడము అని అంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మొదటిది, మనం అందరం మరి కృష్ణ భక్తులం. కృష్ణ భక్తులం అయినటువంటి మనందరం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలా లేదా? వర్ణాశ్రమ ధర్మంలో ఉండడం అనేటువంటిది మన సిద్ధాంతమా? మన మన తత్వం ఏం చెప్తుంది? వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తుందా అంటే వైష్ణవ తత్వం వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పదు. వర్ణాశ్రమ ధర్మము అని అంటే 4 వర్ణాలు 4 ఆశ్రమాల ప్రకారంగా మన విద్యుక్త ధర్మాలను మనం నిర్వర్తించటము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరి డ్యూటీ వాళ్ళు భగవత్ సేవగా చేయడం. ఇది వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణుడు బ్రాహ్మణులా ఉండాలి, క్షత్రియుడు క్షత్రియుల్లా ఉండాలి, వైశ్యుడు వైశ్యుల్లా ఉండాలి, శూద్రుడు శూద్రుల్లా ఉండాలి. వీళ్ళ మధ్య కోఆపరేషన్ ఉండాలి. అప్పుడు అంచెలంచెలుగా వాళ్ళు పురోగమించి భక్తిలో పురోగమించి బ్రాహ్మణ స్థాయి నుంచి వైష్ణవ స్థాయి వరకు వెళ్తారు. మరి కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మం ఏమిటి? దైవీ వర్ణాశ్రమం అని ఇంకొక వర్ణాశ్రమ ధర్మం చెప్పబడుతుంది. దైవీ వర్ణాశ్రమం అంటే కృష్ణ కాన్షియస్నెస్ లో గృహస్థులుగా ఉండడం, కృష్ణ చైతన్యంలో గృహస్థులుగా ఉండడం. అంటే వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉంది కృష్ణ భక్తి. మనం కృష్ణ భక్తిలో ఉంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నట్లు కాదు.
వర్ణాశ్రమ ధర్మాన్ని మించి మనము మన ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మం మనకి ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి విషయాల పట్లనే ఉంటుంది మనకి. కానీ వైష్ణవ ధర్మం అనేటువంటి వాటికంటే పైనది. అది పరోధర్మం, భగవద్భక్తి. అది మనల్ని ముక్తి వరకు తీసుకెళ్తుంది. వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ముక్తికి గ్యారంటీ లేదు, ముక్తి కష్టం. వర్ణాశ్రమ ధర్మం నుంచి వైష్ణవ స్థితికి వెళ్ళాలి, అప్పుడే ముక్తి. లేదు నేను వర్ణాశ్రమంలోనే ఉన్నాను, నేను శుద్ధ భక్తుల్లాగా ఉన్నానా లేదా అనే సంబంధం లేదు, నేను ఒక బ్రాహ్మణులా ఉన్నాను అని చెప్పినంత మాత్రాన బ్రాహ్మణులకు ముక్తి వస్తుందని ఎక్కడ చెప్పాల. యాక్చువల్ బ్రాహ్మణుల డెఫినేషన్ ఏమిటి అని అంటే భక్తులు. బ్రాహ్మణుల నిర్వచనం కృష్ణ భక్తులు. కానీ ప్రస్తుతం అలాంటి బ్రాహ్మణులు లేరు. అందరూ స్మార్థ బ్రాహ్మణులుగా మారిపోయారు, కర్మకాండ బ్రాహ్మణులుగా మారిపోయారు. కాబట్టి కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళకి స్వర్గం ఏమన్నా వస్తుందేమో కానీ ముక్తి రాదు. కాబట్టి వర్ణాశ్రమం మనల్ని ఏం చేస్తుంది అంటే స్వర్గం వరకు తీసుకెళ్ళగలుగుతుంది, అంతకు మించి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. కనీసం మనం అందరం కూడా పుణ్యకార్యాలు చేసే విధంగా ఉంచుతుంది వర్ణాశ్రమ ధర్మం. కానీ వైష్ణవుడికి పుణ్యకార్యాలతో కూడా సంబంధం లేదు. మరంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉండాలా వద్దా అనే కన్ఫ్యూజన్ కూడా మనకు అవసరం లేదు. మనం ఒక గృహస్థులుగా ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యంలో గృహస్థులుగా ఉంటే మీరు వర్ణాశ్రమ ధర్మానికంటే కూడా టాప్లో ఉన్నట్లే. వర్ణాశ్రమ ధర్మం వలన వచ్చేటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి ఫలితాల కంటే కూడా అత్యల్పమైనటువంటి ఫలితాలు. ముక్తికి మించిన ఫలితం కాదు అది. కర్మబంధనాన్ని మనము ఛేదించేటువంటి ఫలితం అయితే కాదది. వైష్ణవ ధర్మం అది చెప్తుంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నాను అని మనం ఏదో అహంకారంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది ఆ అహంకారాన్ని కూడా మనం భగవంతుడికి సమర్పించగలిగితే, అహంకారాన్ని భగవంతుడికి సమర్పించడం అంటే ఏంటి? నేను, నాది, నా వల్ల జరిగింది, నా గొప్పతనం, నా పరువు, నా ప్రతిష్ట అనేటువంటి దాన్ని భగవంతుడికి అర్పించాలి. అంతా భగవంతుడి వల్ల జరిగింది, అంతా భగవంతుడే, భగవంతుడు లేకపోతే నేను లేను అనేటువంటి భావనకు రావాలి. అది అహంకారాన్ని భగవంతుడికి సమర్పించడం అంటే. అంటే నేను బ్రాహ్మణుణ్ణి, నీకంటే ఉన్నతమైనటువంటి వర్ణంలో ఉన్నాను. లేదంటే నేను వైశ్యుణ్ణి, ఒక శూద్రుడి కంటే గొప్ప స్థాయిలో ఉన్నాను. వైశ్యుడిగా నేను వ్యాపారం చేస్తాను, గోరక్షణ చేస్తాను, నేను చాలా డబ్బులు సంపాదిస్తాను ఒక వైశ్యుడిగా అని గర్వితులం అవటం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అంటే వర్ణాశ్రమంలో ఉండండి, ఆ వర్ణాశ్రమంలో ఏ వర్ణంలో ఉండి ఏ ధర్మాన్ని మీరు పాటించినా కానీ మీరు భగవత్ సేవగా చేయండి. అప్పుడు అది మిమ్మల్ని వర్ణాశ్రమ ధర్మం వలన కలిగేటువంటి కర్మబంధనం నుంచి దూరం చేస్తుంది. అదే భక్తి అవుతుంది. లేదు అని అంటే మనకున్నటువంటి భావన ఏదైతే ఉందో, నేను గొప్ప వర్ణము లేదా గొప్ప ఆశ్రమంలో ఉన్నాను అనేటువంటి గర్వం ఏదైతే ఉంటుందో అది మనల్ని బంధిస్తుంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మంలో ఉండి నేను గొప్ప అని అనుకుంటే అది కూడా మనకి కర్మబంధనమే. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం నుంచి కూడా బయటపడి మనము కర్మలన్నిటినీ, భౌతిక సూక్ష్మ స్థూల కర్మలన్నిటినీ కూడా భగవంతుడికి అర్పించే విధంగా భక్తి చేయగలగాలి. నెక్స్ట్ 37వ శ్లోకం లావణ్య మాతాజీ. భయం ద్వితీయాభినివేశతస్య భయం ద్వితీయాభినివేశితః దీశాదపేతస్య విపర్యయో స్మృతిః విషాదపేతస్య విపర్యయో స్మృతిః తన్మాయయాతో బుధ అభజేత్తం తన్మాయయాతో బుధా భజేత్తం భక్త్యైకయేషం గురుదేవతాత్మా భక్తైకయేశం గురుదేవతాత్మా. భగవన్మాయ లీనమైనట్టి జీవుడు భౌతిక దేహంతో తాదాత్మ్యము చెందినప్పుడు భయము ఉత్పన్నమగును. ఆ విధంగా జీవుడు భగవద్ముఖుడైనప్పుడు భగవద్దాసుడనేటి సహజ స్థితిని కూడా మర్చిపోవును. ఇట్టి మోహగ్రస్త భయానక స్థితి మాయ వలననే కలుగుచున్నది.
కనుక బుద్ధిమంతుడు ప్రామాణికుడు గురుదేవుని తన ఆరాధ్య దైవం గాను ప్రాణముగాను భావించి ఆయన నిర్దేశంలో అనన్యమగు భగవద్భక్తిలో అకుంఠితంగా నెలకొనవలెను. భాష్యము. భయము అజ్ఞానము వలన కలుగుచున్నది కనుక దానిని జ్ఞానంచే తొలగించవచ్చుననియు దానికి భగవద్దర్శన యొక్క అవసరము లేదనియు ఎవరేని అభ్యంతరము చెప్పవచ్చుననుచు శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. జీవుడు తన భౌతిక దేహము, కుటుంబము, సంగాదుల వంటి వాటితో మిథ్యాతాదాత్మము కలిగి ఉన్నాడు. అట్టి మిథ్యాతాత్మమును అతడు విడిచిపెట్టిన చాలును. అప్పుడు మాయ ఏమి చేయగలదు? ఇట్టి వాదనకు బదులుగా శ్రీధర స్వామి భగవద్గీత 7.14 నుండి ఈ క్రింద శ్లోకమును ఉదహరించిరి. దైవీ హ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. త్రిగుణాత్మకమైన ఈ దేవీ మాయ నిశ్చయంగా దాటశక్యం కానిది. కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభంగా దాటగలుగుదురు. జీవతత్వం అని పిలువబడేటి జీవుడు భగవానుని శక్తి స్వరూపములలో ఒకడు. కానీ అతని సహజ స్థితి తటస్థ స్థితి అని చెప్పబడింది. సూక్ష్మమైన కారణంన ప్రతి జీవుడు పరమనిత్యుడైన శ్రీకృష్ణునిపై నిత్యదారుడై ఉన్నాడు. ఈ విషయము వేద సారస్వతంలో నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. నిత్యులందరిలోనూ పరమనిత్యుడైన ఒక్కడే ఇతర అసంఖ్యాకులందరి అవసరం తీర్చుచున్నాడు. కఠోపనిషత్ 2.1.1 అని చెప్పబడింది. ఇక శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి దీనిని గురించి ఏకలే ఈశ్వర కృష్ణ అర సభభృత్య. కృష్ణుడు ఒక్కడే సర్వస్వతంత్ర నియామకుడు, మిగిలిన జీవులందరూ అతనికి ఆధీనులే అని చెప్పిరి. చేతివేలు దేహాంశము కనుక దేహ సేవలోనే నిరంతరము నెలకొనవలసి ఉన్నట్లుగా శ్రీకృష్ణుని అంశలుగా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనకు విశుద్ధ కృష్ణనామమే నిత్య ధర్మమై సనాతన ధర్మము ఉన్నది. భగవత్ సేవలో మనకు జ్ఞానోపదేశం కలిగించేది భగవత్ శక్తి చిచ్చక్తి అని పిలువబడును. జీవుడు స్వతంత్ర భావమును పెంపొందించుకున్నప్పుడు భౌతిక జగత్తునకు బలవంతంగా పంపబడును. ఇచ్చట అతడు తనకు భయానక స్థితిని కలుగజేసడి నానా రకములకు తుచ్చ అవాంఛిత స్వభావమును పొందునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. బహిరంగ శక్తి అంటే భగవన్మాయ చిచ్చక్తిని కప్పిపుచ్చి పాపభోగార్థమై జీవునికి ఒకదాని తర్వాత ఒకటిగా పలు భౌతిక దేహములను ఒసుగుచున్నను. శ్రీకృష్ణుని ప్రేమయుత సేవను విడిచిపెట్టిన జీవుడు తదనంతర శిక్షగా తనకు నిజ ఆశ్రయమైన భగవానుని సచ్చిదానంద రూపంలో చూచుడి శక్తిని పూర్తిగా కోల్పోవును. దానికి బదులు అతడు స్వీయ దేహము, బంధుమిత్రుల దేహములు, తన దేశము, భవంతులు, కార్లు మున్నగు వాటితో నిండిన తన నగరము, నానా రకములకు భౌతిక దృశ్యములు వంటి తాత్కాలికమైన మాయాజాల రూపములకు అనురక్తుడగును. ఇటువంటి అజ్ఞాన దశలో మూలస్థితికి తిరిగి చేరవలనని ఆలోచనయు మనసులో కలగదు. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా భగవన్ నియమములచే త్రిగుణములు నిరంతరము సంఘర్షణలో ఉండును. ఈ సంఘర్షణ భాగవతంలో పలు చోట్ల గుణ వ్యతికరమని వర్ణించబడింది. ఈ గుణ వ్యతికరముచే జీవుడు భ్రమితుడైనప్పుడు సాపేక్ష నిర్ణయమునకు వచ్చి భగవంతుడు భగవద్దర్శనము కేవలము సాపేక్షము గుణ వ్యతికర ఫలమని భావింపదొడుగును. మానవ వైజ్ఞానిక భావన, సామాజిక విజ్ఞాన భావన, మనోవైజ్ఞానిక భావనల పేరిట అతడు లౌకిక అజ్ఞానంధకారంలో మరింతగా కూరుకొని పోవును. దాని యందు అతడు లౌకిక పుణ్యమునకు, ఆర్థికాభివృద్ధికి, ఇంద్రియ భోగమునకు, మానసిక కల్పనకు తనను అంకితం కావించుకొనును. మానసిక కల్పనలో అతడు పరతత్వమును వైవిధ్యము రూపరహితమైనదిగా భావించును. వైవిధ్యము రూపము అన్నవి గుణవ్యతికర ఫలములని అతడు ఊహించును. భగవన్మాయ దురత్యయ అని చెప్పబడింది. శ్రీకృష్ణుని ప్రత్యక్ష కరుణ లేనిదే దానిని తప్పించుకుంటే అసాధ్యము. మామేవయే ప్రపద్యంతే మాయేమేతాం తరంతితే. సూర్యుడు మేఘములచే కప్పబడినప్పుడు మానవ నిర్మిత ఏ సాధనములను మేఘములను ఆకాశం నుండి తొలగింపజాలవు. కానీ అట్టి మేఘములను సృష్టించిన సూర్యుడే వాటిని దహింపచేసి తనను తాను ప్రకటించుకొనగలడు. అట్లే భగవన్మాయచే అత్యాదితులమై తాత్కాలిక భౌతిక దేహంతో తాదాత్మ్యము చెందినప్పుడు సర్వదా మనము భయమును ఆతురతను పొందుతాము. కానీ మనము శ్రీకృష్ణునికి శరణాగతులమైనప్పుడు అతడు మనల్ని వెంటనే మాయా విముక్తులను చేయగలడు.
ఈ భౌతిక జగత్తు పదం పదం యద్విపదం అడుగడుగునా ప్రమాదం పొంచి ఉన్నట్టు స్థానం అని చెప్పబడింది. జీవుడు తాను భౌతిక దేహమును కానని భగవంతుని నిత్య దాసుడునని అవగతం చేసుకున్నప్పుడు అతని భయం తొలగిపోవును. అత్ర భక్తే సంసార బంధాన్న భేతవ్యం సహి భక్తో ప్రవర్తమానస్య స్వత ఏవాపయాతి. ఈ భాగవత ధర్మం నందు భక్తులకు సంసార బంధనం గురించి భయపడని అవసరము లేదు. భక్తిలో నెలకొనిన వానికి అట్టి భయము దానంతటా అదే తొలగిపోవును అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. ఇందుమతి మాతాజీ, అహం బ్రహ్మాస్మి ఇందుమతి మాతాజీ. అంటే నేను ఆత్మను హరే అని కృష్ణ వాక్యములకి ఒక్క నిమిషం హరే కంటిన్యూ చేయండి. అహం బ్రహ్మస్మి నేను ఆత్మను అని వాక్యములచే వ్యక్తం కావించబడి నిరాకార ఆత్మానుభూతిచే భయము తొలగదని స్పష్టము చేయుట అత్యంత ముఖ్యమైన విషయము. శ్రీమద్భాగవతము 1.5.12 నందు నారదముని వ్యాసదేవునితో పలుకుతూ నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం నా శోభతే అనగా కేవలము నైష్కర్యము లౌకిక కలాపములను త్యజించుట దేహాత్మ బుద్ధిని వీడుట మనుజుని రక్షింపజాలదు అని అనెను. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నతాశ్రయమును జీవుడు తప్పక పొందవలసి ఉండును. లేనిచో భౌతిక అస్తిత్వపు భయానక స్థితికే అతడు తిరిగి వచ్చును. ఈ విషయమే శ్రీమద్భాగవతము 10.2.32 నందు అరుహ్య కృచ్రేణ పరం పదం తతః పతన్ పతంత్యదోనాదృత విష్మదంగ్రయ అని చెప్పబడినది. మనుజుడు గొప్ప పరిశ్రమతో నిరాకార బ్రహ్మస్థితికి చేరగలిగినను క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్త చేతసాం సరి అయిన ఆశయమును మాతాజీ, సునీత మాతాజీ చదవండి. ప్రభుజీ నేను చదవనండి. సునీత కంఠమనేని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మ్యూట్ లో పోయాయి. ప్రభుజీ అది ఫోన్ వచ్చి కట్ అయిపోయింది. సారీ ప్రభుజీ. చదవండి మాతాజీ. సరి అయిన ఆశ్రయమును పొందజాలనిచో తిరిగి భౌతిక స్థితికి చేరుకొనును. అతని నామమాత్ర ముక్తి భావన కేవలము విముక్తమాన అని చెప్పబడును. జీవుడు సహజముగానే ఆనందమును కోరువాడు అయి ఉన్నాడు. కానీ ప్రస్తుతము మనం భౌతిక స్థితిలో మిథ్యగా ఆనందమును కోరడి కారణమున క్లేశములను అనుభవించుచు భౌతిక అస్తిత్వపు కష్టపూర్ణమైన జటిల తత్వములలో చిక్కుబడుచున్నాము. కానీ మనము ఆనందాభిలాషనే త్యజించినచో తొట్టతొదకు విసుగు చెంది భౌతిక సుఖమును పొందేడి స్థితికి తిరిగి వచ్చేదము. నిరాకార బ్రహ్మానుభూత స్థితి యందు నిత్యత్వము ఉన్నప్పటికీ ఆనందము లేదు. వైవిధ్యం అనున్నది ఆనందానికి తల్లి వంటిది. వైకుంఠ లోకములలో నిజమైన ఆధ్యాత్మిక ఆనందం ఉన్నది. సచ్చిదానందమయులైన పార్షదులతో పరివృతుడై శ్రీకృష్ణుడు తన ఆనందమయ ఆధ్యాత్మిక రూపంతో అచట ఉన్నాడు. అచటనున్న పార్షదులకు భౌతిక అస్తిత్వంతో ఎటువంటి సంబంధం లేదు. ఆధ్యాత్మిక లోకములలో ప్రాకృత దృశ్యము పశు పక్ష్యాదులు కూడా పూర్తిగా కృష్ణ భక్తి భావంలో మునిగి దివ్యానంద పూర్ణములై ఉండును. యద్గత్వాన వివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీత 15.6. శ్రీకృష్ణుని ఆనందమయ ఆధ్యాత్మిక లోకమునకు వెడలిన వాడు పూర్ణ సంతుష్టుడై భౌతిక జగత్తునకు తిరిగి రానే రాడు. కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కిం తాత భక్తై సంసార బంధాన్న వేతవ్యం అని పలికిరి. కేవలం భక్తులతో నిజములకు భయ విముక్తుడగును. బ్రజేంద్రానందనునికి అత్యంత ప్రీతముడైనటి బ్రజేంద్రానందన శ్రేష్ఠ ప్రామాణిక గురువును స్వీకరింపవలసిన ఆవశ్యకతను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ సందర్భంలో నెక్కి చెప్పిరి. ప్రామాణికుడకుడు గురుదేవుడు ఇతర జీవుల పట్ల వైరమును పూర్తిగా విడిచియుండును. అందువల్ల ఆయన భగవద్భక్తి యోగ జ్ఞానమును స్వేచ్ఛగా పంచుచుండును. భగవత్ సేవ పట్ల విరోధులైనట్టి జీవులు ఏదో ఒక రీతిగా ఈ జ్ఞానమును వినమ్రముగా వినినప్పుడు భగవన్మాయ నుండి బయటపడెదరు. భగవన్మాయనే వారిని ఆస్వాదించి ఉండి నానా రకములకు ఘోరమైన జీవజాతులలో నెట్టివేసి ఉన్నది. శ్రద్ధావంతుడకు శిష్యుడు గురుదేవుని అనుగ్రహంచే వేల కొలది లక్ష్ములచే గౌరవాదరములతో సేవింపబడడి నారాయణుని దివ్యస్థితిని క్రమముగా నెరుగగలడని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పిరి. శిష్యుని యొక్క దివ్యజ్ఞానం వృద్ధి చెందినప్పుడు వైకుంఠనాథని పరమైశ్వర్యం కూడా గోవిందని
సౌందర్యకాంతిలో వెలవెలపోయినట్లు కనపడును. గోవిందునికి అచింత్యమగు సమ్మోహక శక్తి, ఆనందప్రదాయక శక్తి ఉన్నవి. గురుదేవుని కరుణచే శిష్యుడు క్రమముగా అట్టి గోవిందంతో ఆనందమయ సంబంధమును వృద్ధి కావించుకొనును. శ్రీ లక్ష్మీనారాయణులు, శ్రీ సీతారాములు, శ్రీ రుక్మిణి ద్వారకాధీశులు తొట్టతొదకు స్వయముగా శ్రీకృష్ణుని ఆనందమయ లీలలను అవగతం చేసుకొని పునీతుడైన జీవునికి శ్రీకృష్ణుని ప్రత్యక్ష సేవలో పాల్గొనడి అద్వితీయమైన విశేషాధికారం మోసకబడును. అప్పుడు శ్రీకృష్ణుడే అతని ఏకైక లక్ష్యము, ఆశ్రయముగా నగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క మాయ ఏదైతే ఉందో అంటే భౌతిక మాయ, మనం ఎప్పుడైతే దేహాత్మ భావంలో ఉంటామో అప్పుడు మాత్రమే ఆ భౌతిక మాయ మనల్ని బంధిస్తుంది. ఎప్పుడైతే ఈ భౌతిక మాయలో ఉన్నటువంటి వ్యక్తికి భయము అనేటువంటిది కలుగుతుంది. భయం ఎందుకు అంటే చావన్నా భయమే, మళ్ళీ పుట్టాలన్నా భయమే, మళ్ళీ మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ భయమే, ప్రతి అడుగు ముందుకేస్తే భయమే, వెనక్కి వేస్తే భయమే. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఉంటాం. ప్రత్యేకించి ఇక్కడ చెప్పబోయేటువంటి భయం ఏమిటి అని అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం అనేటువంటిది భయం. అలాంటి భయంలో జీవుడు ఎంతకాలం ఉంటాడు అని అంటే భగవంతుడి యొక్క మాయ ఏదైతే ఉందో ఆ మాయ ప్రభావంలో ఉన్నంత వరకు ఉంటాడు. మరి అలాంటి మాయ ప్రభావం నుంచి బయటపడి సహజ స్థితికి మనం రావాలి. మన సహజ స్థితి భగవంతుడి యొక్క అంశగా, భగవంతుడి యొక్క సేవకుడుగా నెలకొనటం. భగవంతుడి రక్షణలో ఉండి భగవంతుడికి సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని మాయ ఏమీ చేయలేదు. కాబట్టి కృష్ణుడు మనకి భగవద్గీతలో ఆల్రెడీ చెప్పారు, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేమయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నా మాయ చాలా బలమైనది, అలాంటి మాయ ప్రభావం నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ సులభమైనటువంటి విధానం ఏమిటి అని అంటే నన్ను శరణు వేడడం. నన్ను శరణు వేడితే నా మాయ వాళ్ళని ఏమీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. సో ఈ విధంగా మనము శ్రీకృష్ణుడు మనకి పరమ లక్ష్యంగా ఎప్పుడైతే మారతారో అప్పుడు మాత్రమే మనకి భగవంతుడి మాయ నుంచి తప్పించుకునేటువంటి ప్రభావం సాధ్యమవుతుంది. లేదు అనంటే మనం అనేక స్థాయిలో మనం భక్తి చేస్తూ ఉంటాం. మనం అనుకున్నట్టు భగవంతుడి యొక్క భక్తి, లేకపోతే భగవంతుడికి శరణ అవ్వడం, లేకపోతే భగవంతుడికి సేవకుడుగా ఉండడము, లేదంటే ఆధ్యాత్మికంగా భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు అనంటే వైవిధ్య రహితమైనటువంటి వాడు, అదే నిజమైనటువంటి మోక్షము అని అనుకునేటువంటి వ్యక్తులకి ఆనందము అనేటువంటిది ఉండదు. ఏ వైవిధ్యము లేకపోతే ఆనందం ఉంటుందా? ఎలాంటి ఆనందము? నిరాకార బ్రహ్మము కూడా శాశ్వతమే, కానీ వైవిధ్యరహితంగా ఉంటుంది. ఆ వైవిధ్యరహితంగా ఉన్నటువంటి నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి ముక్తిని సాధించేటువంటి వ్యక్తికి ఆనందము అనేటువంటిది ఉండదు. నిజమైన ముక్తి అనంటే ఆనందమయుడుగా ఉండగలడం. సచిదానంద విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, సచిదానంద విగ్రహుడైనటువంటి జీవుడు. మరి సచ్చిదానంద విగ్రహుడు అయినప్పుడు అందులో ఆనందం అనేది కూడా ఉంది. విగ్రహుడు అంటే రూపము, రూపము కూడా ఉండాలి. ఆ రూపానికి సేవ చేసినప్పుడే అంటే నిత్యమైనటువంటి రూపం ఉండాలి. సచ్చిత్ ఆనంద, నిత్యమైనటువంటి రూపానికి సేవ చేస్తే వచ్చేటువంటి ఆనందం అనేటువంటిది ఉన్నప్పుడు అది సంపూర్ణ స్థితిని పొందినట్లు. అలా కాకుండా కేవలం ఆనందంతో సంబంధం లేదు, సచ్చిత్ ఉంటే చాలు అని అనుకుంటే అది పూర్తి స్థాయిలో ముక్తి కాదు. ఎవరైనా సరే జ్ఞానం ఉంటే చాలు నీ కష్టాలన్నీ తీరిపోతాయి, జ్ఞానానికి మించింది ఇంకేమీ లేదు, జ్ఞానం ఉంటే నీ కష్టాలన్నీ నువ్వు తీర్చుకోవచ్చు అని అనుకుంటే అది కూడా మనల్ని నిరాకార బ్రహ్మం వరకే తీసుకెళ్తుంది. ఆ నిరాకార బ్రహ్మంలో కూడా లీనమైపోవడం వల్ల మనకి ఆనందం ఏమీ ఉండదు. ఆనందం మిస్సింగ్ అనమాట అక్కడ. కాబట్టి అది కూడా ఆ స్థాయిలో మనం చేసినటువంటి భక్తి కాదు. అంటే మనం అందరం అనుకోవచ్చు, సరే మేము కూడా వైష్ణవులమే, మేము కూడా భగవంతుడి యొక్క రూపాన్నే పూజిస్తాము అని అనుకోవచ్చు.
మరి వైష్ణవుల్లో కూడా టాప్ మోస్ట్ వైష్ణవుడు ఎవరు అనంటే, ఎవరైతే శ్యామసుందర రూపాన్ని అర్చించేటువంటి స్థితికి వెళ్తారో, అంటే ఎవరండి? బృందావన కృష్ణుణ్ణి. ఓకే, బృందావన కృష్ణుణ్ణి పూజించేటువంటి అర్చించేటువంటి స్థితికి వెళ్తారో వాళ్ళు టాప్ మోస్ట్ భక్తిలో ఉన్నట్లు. వాళ్ళకి అత్యంత అధికమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అంతేగాని రుక్మిణీ కృష్ణుడి కంటే ఎక్కువ, సత్యభామ కృష్ణుడి కంటే ఎక్కువ రాధాకృష్ణుని అర్చించినటువంటి వాళ్ళకి రాగానుగ భక్తి ఉంటుంది. కొంతమంది విష్ణు ఆరాధన వరకు వెళ్తారు, అంటే నిరాకార బ్రహ్మాన్ని దాటి విష్ణు ఆరాధన వరకు వెళ్తారు. విష్ణు ఆరాధన వలన కలిగేటువంటి ఆనందం కంటే రుక్మిణీ కృష్ణుడు వలన, లేకపోతే సత్యభామ కృష్ణుడు, లేకపోతే ఇంకా ఏ ఏ అతని ద్వారకా కృష్ణుడిని పూజిస్తే వచ్చేటువంటి ఆనందం కంటే కూడా టాప్ మోస్ట్ ఆనందం ఎప్పుడు వస్తుంది అని అంటే రాధాకృష్ణుడిని పూజిస్తే. అంటే రాధాకృష్ణుడిని పూజించడం అంటే ఆయన బృందావనం. బృందావన కృష్ణుడు. ఓకే, బృందావన కృష్ణుడి పూజలో వచ్చేటువంటి ఆనందం టాప్ మోస్ట్ ఆనందం. అంటే అందరూ కృష్ణుడే పూజిస్తున్నారు కదండి, మరి ఇందులో డిఫరెన్స్ ఏంటి అని అంటే భావంలో డిఫరెన్సు. ఓకే, అందరికీ ముక్తి వస్తుంది, అందరికీ ఆనందం వస్తుంది, కానీ టాప్ మోస్ట్ ఆనందం మనకి మన శ్యామసుందర రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆరాధనలో ఉన్నటువంటిది, అది టాప్ మోస్ట్ ఆనందం. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, కాబట్టి ఎలాంటి జ్ఞానము కూడా మనల్ని మాయ నుంచి బయటపడేయలేదు. ఇంతకుముందు చెప్పినట్లు ఏ ఇతర యోగ విధానాల ద్వారా మీరు ప్రయాణం చేసినా మీరు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే మీరు భక్తి యోగ విధానంలో కనుక ఉన్నట్లయితే పడిపోయేటువంటి ప్రమాదం లేదు అనేటువంటి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం మంగతాయారు మాతాజీ. అవిద్యమానోప్యవభాతి ద్వయో అవిద్యమానోప్యవతి ద్వయో ధ్యాతుర్ధియా స్వప్న మనోరథో యథా ధ్యాతుర్ధాయ స్వప్న మనోరథో యదా తత్కర్మ సంకల్ప వికల్పకం మనో తత్కర్మ సంకల్ప విల్పకల్పకం మనో బుధో నిరుంధ్యాద భయం తతః స్యాత్. బుధో నిరుద్ధంధ్యాయద భయం తతస్వాత్. హరే కృష్ణ. భౌతిక జగత్తు యొక్క ద్వైత భావమును వాస్తవమునకు లేనిదైనను బద్ధమగు బుద్ధి ప్రభావమున బద్ధ జీవుడు దాని నిజమైన దానిగా అనుభూతి మనచుకొనను. కృష్ణునికి అన్యమైనట్టి ఊహాత్మక జగదానుభూతిని స్వప్నముతోనూ మనోరథముతోనూ పోల్చవచ్చును. బద్ధజీవుడు రాత్రి సమయమున ఏదో వాంఛితమైనది గాని ఘోరమైనది గాని కలగనినప్పుడు, లేదా తనకు కావలసిన వాటిని గురించి గాని వద్దనుకున్న వాటి గురించి గాని పగట కలలు కన్నప్పుడు ఊహకు అతీతముగా అస్తిత్వము లేనట్టి సత్యమును సృష్టించుకొను. ఇంద్రియ భోగముపై ఆధారపడనట్టి సంకల్ప వికల్పమును గావించుటయే మనసు యొక్క స్వభావము. కనుక బుద్ధిమంతుడైన వ్యక్తి కృష్ణునికి అన్యముగా వస్తు దర్శనం చేసే భ్రాంతిని తొలగించుచు మనస్సును నియంత్రించవలెను. మనస్సు ఆ విధముగా నియంత్రించబడినప్పుడు అతడు నిజమైన అభయత్వ అనుభూతిని పడేయగలడు. భాష్యం. జై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాద యొక్క భాష్యం. బద్ధ మనస్సు మాయచే వసకబడినట్టి ఇంద్రియ భోగార్థములచే భ్రమితమైనప్పటికీ మనుజుడు అనన్య భగవద్భక్తిని చేపట్టినచో అటు ఇంద్రియ భోగం క్రమముగా తొలగిపోగలదు. ఏలయన ఇంద్రియ భోగాలు బద్ధజీవుని మానసిక కల్పనను మాత్రమే, అనన్య భక్తిని చేపట్టనిదే మనుజుడు ఇంద్రియ భోగ భ్రమను తొలగించుకొనజాలడని శ్రీల శ్రీధర స్వామి హరే కృష్ణ. చదవన ప్రభుజీ. చదవండి మాతాజీ. శ్రీల శ్రీధర స్వామి అవ్యభిచారిణి భక్తి అను పదముచే నొక్కి చెప్పిరి. శ్రీల రూపగోస్వామి కూడా దీనిని ఇట్లు చెప్పి ఉండిరి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భక్తిర సమృత్ సింధు 1.1.11.
అనన్య భక్తిని భౌతికేంద్రియ భోగంతో గాని మానసిక కల్పనతో గాని మిళితం చేయజాలము. సేవకుడు కేవలం ప్రభు యొక్క ప్రీతి కొరకే పనిచేయవలసి ఉండును. అట్లే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మామేకం శరణం రజ అని పలికి ఉన్నాడు. మనుజుడు కేవలం శ్రీకృష్ణునే సర్వత్రా గాంచుచు ఎల్లజీవులకు నిత్య ప్రభువుగా దేవదేవుని ప్రీత్యర్థమే కార్యమును అనరించవలెను. దేహము, ఇల్లు, కుటుంబము, మిత్రాదులతో తాదాత్మ్యము వలన భ్రమితుడైన జీవుడు జన్మ మృత్యు వలయములో చిక్కుబడిన వాడే మాయాజాలమునే సత్యముగా అంగీకరించుటను వివరించుచు శ్రీల మధ్వాచార్యులు హరివంశము నుండి పలు శ్లోకములను ఉదహరించిది. శ్రవణ కీర్తనాది లక్షణ మాతృత్వం యతోన వ్యాహన్యేత అని శ్రీల జీవగోస్వామి పలికిరి. అనగా మనుజుడు భ్రమకు సంబంధించిన ద్వైత భావమును నశింపజేసుకొన కోరినచో భగవన్ మహిమల శ్రవణ కీర్తన విధానమును తప్పక స్వీకరింపవలెను. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ క్రింది వేద ఉదాహరణమును వసగయుండిరి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్త్యైవ గతిరన్యద. బృహన్నారదీయ పురాణము. వేద సారస్వత అభిప్రాయం అనుసరించి కలియుగ జీవుల ఆధ్యాత్మిక జ్ఞాన అవగాహన శక్తి క్షీణించియుందురు. మందాహ సుమందమతయో మందభాగ్య హ్యుపద్రుతాహ. వారి మనసులు సదా కలత చెంది ఉండును. వారు సోమరులై ఉండి పలువురు కుహనానాయకులచే దారి తప్పుచుండురు. వారు శ్రీమద్ భాగవతము నందు నిసత్వాన్ ఓర్పు లేని వారు పాపులు, దుర్మేధ నల్ప బుద్ధియుతులు, ప్రసితాయుష అల్పాయుష్కులు అనుచు వర్ణింపబడిరి. కనుక భౌతిక జీవనపు అజ్ఞానమును నిజముగా దాటగోరిన వాడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది భగవన్నామ శ్రవణ కీర్తనములను చేపట్టవలెను. అంతేగాక భగవంతునిచే వసగబడినట్టి భగవద్గీత, శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృతము వంటి దివ్య సారస్వతమును చదువుట వినమ్రముగా వినుట చేయవలెను. జీవుడు పూర్తిగా ఆధ్యాత్మికుడే అనియు ఎన్నడను వాస్తవమునకు ప్రకృతితో కలవడనియు అనంగో హేయం పురుష తప్పక అసంగో హేయం పురుష తప్పక తెలుసుకొనవలెను. తస్మిన్ శుద్ధేపి కల్ప్యతే. జీవుడు శుద్ధుడే అయినప్పటికీ తాను భౌతిక సృష్టికి చెందిన వాడనను ఊహించుచు దేహాపత్య కలత్రాది అని పిలువబడి మాయాజలములో చిక్కుబడును అని శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. భౌతిక జీవన అనుభవమును వర్ణించుటకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మానస ప్రత్యక్ష అను పదప్రయోగమును కావించిరి. కేవలము మనస్సు యందు అనుభూతమైనట్టుది అని భావము. నిజమైన ప్రత్యక్ష భగవద్గీత 9.2 ఎందు ఇట్లు వర్ణింపబడినది. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రముదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సమస్త జ్ఞానమునకు రాజవిద్య, సమస్త విషయములలో అత్యంత గోప్యము రాజగుహ్యము అయినట్టి భగవద్గీత యందు స్వయముగా భగవానుడు వసగినట్టి ఉపదేశములను వినమ్రముగా విని అట్టి నిర్మల జ్ఞానముతో పవిత్రమిదముత్తమం సాంగత్యమును నెరపినప్పుడు మనుజుడు తన నిత్య స్వభావమును ప్రత్యక్షంగా అనుభూతమనర్చుకోగలడు. ప్రత్యక్ష అవగమం. తన నిత్య స్వభావమును అనుభూతమనర్చుకొనుట ద్వారా మనుజుడు ధర్మయుతుడు, ధర్మ్యం, సుఖవంతుడు, సుసుఖం, భగవద్భక్తిలో నిత్యము నెలకొనిన వాడు కర్తుమవ్యము కాగలడు. ఈ సందర్భంలో శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది శృతి మంత్రమును ఉదహరించి ఉండిరి. విజిత హృషి కవాయుభిరదాంత మనస్తు రగం. ఏ ఇంద్రియ ప్రాణములను మనుజుడు జయించి ఉండెనో వాటి చేతనే అనియంత్రిత మనస్సు అతనిని తిరిగి లాగివేయును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి సమవహాయ గురోశ్చరణం అనున్నదే ఈ శ్లోకం యొక్క అర్థము. అనగా ఎవడేని గురుదేవుని పాదపద్మములను విడనాడిన చోటిన అతని ఆధ్యాత్మిక పురోగతి శూన్యమే అగును. ఈ విషయము గురుదేవతాత్మ అను పదముచే కడచిన శ్లోకమునందు ఇదివరకే సూచింపబడినది. ప్రామాణిక గురు పరంపరలో ఉన్నట్టు గురుదేవుని ఆరాధ్య దైవముగను ప్రాణముగను స్వీకరింపనిదే మనుజుడు భౌతిక జీవన ద్వైత భావమును దాటి అవకాశమే లేదు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. భక్తిమయ జీవనమును కొనసాగించుట యొక్క ఫలమే మనోనిగ్రహము. స్థిరముగ భక్తియోగ ప్రభావం వలన సంకల్ప వికల్పయుతమగు మనస్సు కష్టేతరమైన ఇంద్రియ భోగ తృష్ణను ఆపివేయును. దివ్యముగు కృష్ణ భక్తి భావంలో విరోధము గాని మోసము గాని ఆనందరాహిత్యము గాని లేదు. అనగా ఇది తాత్కాలికము, సదా క్లేశపూర్ణమునైన భౌతిక విషయం వంటిది కాదు. కృష్ణుని మరిచిన వాడే బద్ధజీవుడు తన నామమాత్ర బుద్ధి చెడినవాడగుచున్నాడు. జీవులందరూ పరమాశ్రయుడైనట్టి శ్రీకృష్ణుని అంశలే అయినను వారు శ్రీకృష్ణుని లీలా జగత్తు నుండి పతితులైనట్టి వారు.
శ్రీకృష్ణ విస్మృతి కారణమున వారు పాపజీవనులై నిరంతర భయమును కలగజేసిది ప్రమాదకరమైన భౌతిక విషయముల పట్ల తమ దృష్టిని సారింతురు. కనుక నిరంతరము సంకల్ప వికల్పములతో నెలకొని ఉండేది మనస్సును మనుజుడు అణపగోరినచో తప్పక శ్రీకృష్ణ భక్తిని చేపట్టవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే. సో మనం ఎప్పుడైతే ఈ బద్ధ జీవనంలో ఉంటామో అప్పుడు ఏవైతే ఈ ద్వైత భావన ఉందో, అంటే కష్టాలు సుఖాలు, ఉమ్, ఆ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిదానికి కూడా భయము అభయము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ద్వంద్వ భావన ప్రభు, ద్వంద్వ ఇదంతా భావన. నిజము అని అనుకుంటాం. ఇది ద్వైత భావన అంటారు. అంటే ద్వంద్వాలకి అతీతంగా మారకపోవడం. ఓకే. అంటే ద్వంద్వాలు మనల్ని కలత చెందేలా చేస్తాయి. ఓకే. ఈ ద్వంద్వాలు మనల్ని కలత చెందేలా చేయకుండా ఉండాలి అని అంటే మనము ఆ, ఆత్మానుభూతిని పొందే స్థితికి మనము వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నిజమైన అనుభూతము అనర్చకుండా బద్ధజీవుడు దానికి నిజమైనదిగా అనుభూతం, అది నిజము అని అనుకుంటాం. కృష్ణుడికి అన్యమైనటువంటి ఈ ఊహాత్మక జగదనుభూతిని స్వప్నముతోనూ మనోరథములతోనూ పోల్చవచ్చును. సో ఏదైతే నిజం కాదో అది స్వప్నాన్ని, మనం స్వప్నంలో ఉండి కూడా స్వప్నంలో మనకి వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనల్ని కలత చెందేలా చేస్తాయి, లేకపోతే సంతోషపడేలా చేస్తాయి, అలాంటివి ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి చూస్తామో ఆ ఆ సంతోషం అనేటువంటిది స్వప్నంలో కలిగినటువంటి సంతోషం, కానీ అది నిజమైన సంతోషం కాదు. అలానే బద్ధజీవుడు ఈ భౌతిక జీవనంలో ఉంటూ నిజమైనటువంటి సంతోషాన్ని మర్చిపోయాడు. ఏదైతే ఇక్కడ అనుభవిస్తున్నాడో అదే నిజమైనది అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం కళ్ళు తెరుస్తామో అది నిజం కాదు అని ఎలా తెలుస్తుందో, ఎప్పుడైతే మనకు ఆత్మానుభూతి కలుగుతుందో అప్పుడు మనం భౌతికంగా అనుభవిస్తున్నటువంటి ద్వంద్వాలు నిజమైనవి కావు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఓకే. ఇంద్రియ భోగంపై ఆధారపడినట్టి సంకల్ప వికల్పములను కావించుటయే మనస్సు యొక్క స్వభావము. కనుక బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి కృష్ణుడికి అన్యముగా వస్తు దర్శనము చేసే భ్రాంతిని తొలగించుచు మనస్సును నియంత్రించవలను. యాక్చువల్గా వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనస్సు. మనం అందరం అనుకుంటాం మన ఇంద్రియాల వల్ల మనం బంధితులమయ్యాము అని అనుకుంటాం. మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, మన చెవులు, మన చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా మనల్ని బంధిస్తున్నాయి, ఎందుకంటే ఈ ఇంద్రియాలతో మనం చేసేటువంటి పనులు అని అనుకుంటాం. నిజానికి ఇంద్రియాల కంటే కూడా కీలకమైనది, నియంత్రించాల్సింది ఏమిటి అని అంటే మనసు. ఎందుకంటే మనస్సు కారణంగానే ఇంద్రియాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనసు కోరుకుంటేనే ఇంద్రియాలు వాటిని మనసు కోరికల్ని తీరుస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతుడికి అన్యంగా మనం ఏది కూడా సరి అయినది అని భావించకూడదు. ఓకే. సో మాయ అంటే అదే అన్నమాట. భౌతిక మాయ ఏం చేస్తుంది అని అంటే భగవంతుడికి అన్యమైనటువంటి ప్రతిదాన్ని కూడా నిజము అనుకునేలా చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే కృష్ణుడికి అన్యమైనది నిజము అనుకుంటామో అది మాయ. ఎప్పుడైతే కృష్ణుడి సంబంధంలో ఏదైనా చూస్తామో అది యోగమాయ. ఓకే. మనం చూసే ప్రతిదాన్ని కృష్ణుడి సంబంధంలో చూడగలగడం నేర్చుకోవాలి. కృష్ణుడి సంబంధంలో అంటే ఒక వస్తువును చూసినా, ఒక వ్యక్తిని చూసినా, మనకి నచ్చిన దాన్ని చూసినా, నచ్చని దాన్ని చూసినా, ఏది చూసినా కానీ దానికి కృష్ణుడితోటి రిలేషన్లో మనం చూడగలగాలి. అప్పుడు మనం మాయ ప్రభావంలో లేనట్టు. మనకి ఏదైనా చూస్తే కృష్ణుడు గుర్తు రావట్లేదు అని అంటే మనం మాయ ప్రభావంలో ఉన్నట్లు. ఒక వ్యక్తిని చూసినా, ఒక సినిమా చూసినా, లేకపోతే ఒక వస్తువుని చూసినా, ఏం చూసినా సరే మనకు కృష్ణుడు గుర్తు రావట్లేదు అని అంటే మనము మాయలో ఉన్నాము అని అర్థం. ఓకే. అందుకని మనం వస్తు దర్శనం చేసేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో అది నుంచి బయటపడాలి అంటే కృష్ణ చైతన్యంలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం ఈ కలియుగంలో మనము అలాంటి స్థితి నుంచి బయటపడడం, అంటే మాయ స్థితి నుంచి మనం బయటపడడానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఉపాయం హరేర్నామైవ 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 కేవలం కలో నాస్త్యైవ 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 గతిరన్యదా. ఓకే. మూడు సార్లు నొక్కి నొక్కి చెప్తున్నటువంటిది శాస్త్రం ఏమిటి అంటే హరినామానికి మించినటువంటి ఆల్టర్నేటివ్ లేదు మనం మాయ నుంచి బయటపడడానికి. అందుకనే మనము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇది ఈ నామము మనల్ని మాయ నుంచి సేవ్ చేస్తుంది. అందుకనే మనం అందరం కూడా మాయతో చిక్కుబడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని
ఈ యొక్క నామ జపంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకొకటి, మన భక్తి అన్యాభిలాషిత శూన్యం, అంటే ఎలాంటి కోరికలతోటి చేసేటువంటి భక్తిలా ఉండకూడదు. అందుకని శుద్ధ భక్తుడు కేవలం భగవంతుడి ప్రసన్నతను మాత్రమే కోరుకుంటారు. భగవంతుడి ప్రసన్నుడైతే నాకు ఇంకేం అవసరం లేదు, భగవంతుడి ప్రసన్నత కోసం మాత్రమే చేస్తాడు. అందుకనే ఫలితాలన్నింటినీ భగవంతుడికి అర్పిస్తూ భగవంతుడి ప్రసన్నత కోసమే చేస్తాడు. కాబట్టి ఆ ఫలితాలు ద్వంద్వాలని క్రియేట్ చేయవు ఆ వ్యక్తికి, అంటే సుఖ దుఃఖాలని క్రియేట్ చేయవు. సుఖ దుఃఖాల అనుభూతి అనేటువంటిది వాళ్ళకి కలగదు. సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఏ విధంగా అయితే శ్రీల ప్రభుపాదుల వారు లీగ్ ఆఫ్ డివోటీ సంస్థను స్థాపించినప్పుడు ఝాన్సీలో ఆ సంస్థ మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు బాధ కలగలేదు. ఎందుకు? కృష్ణుడి కోసం చేశాను, కృష్ణుడికే అర్పించాను. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను పనిచేశాను, ఒక సాధనంగా నేను పనిచేశాను. నాకు అవ్వలేదు, కృష్ణుడి నిర్ణయం అయింది, అది కృష్ణుడి నిర్ణయం. ఇంకొక రకంగా చూస్తే ఆయన అక్కడ ఫెయిల్ కాకపోతే ఇప్పుడు ఇస్కాన్ ఉండేది కాదు కదా. కాబట్టి భగవంతుడు మన కోసం ఏదో గొప్పగా ప్లాన్ చేశాడు. అందుకనే మనం ఏదైతే గొప్ప అని అనుకుంటున్నామో దాని నుంచి కూడా మనల్ని దూరం చేశాడు అని అంటే అంతకంటే గొప్పది ఏదో మన కోసం ప్లాన్ చేశాడు అని అర్థం. కాబట్టి అలాంటి భ్రాంతి, అంటే అలాంటి ద్వంద్వాల నుంచి మనం బయటపడేది ఎప్పుడు అని అంటే భగవంతుని ఆశ్రయించి ప్రతి దానిలోనూ భగవంతుడిని చూడగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది కేవలం మనస్సును నియంత్రించి మనము అభయత్వ అనుభూతిని పొందినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని కృష్ణుడు అవ్యభిచారేణ భక్తి అనేటువంటి దాన్ని చేయమన్నారు. అంటే అకుంఠితమైనటువంటి భక్తి, అంటే 1 పాయింట్ ఫోకస్డ్ భక్తి, కేవలం కృష్ణుడు. ఓకే, అంతకు మించి వేరే ఏది చేసినా కానీ మనకి ఆ స్థాయికి మనము వెళ్ళలేము. ఓకే, సుసుఖం కర్తవ్యం ఇది చెప్పుకున్నాం మనం. చాలా సుఖంగా చేయగలిగినటువంటిది ఈ భక్తిని. ఓకే, కాబట్టి మనం అందరం కూడా మన మనోకల్పనని వదిలేసి సంకల్పం తీసుకొని కృష్ణ భక్తిని చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.